జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. జూన్ 4న చంద్రబాబు పొలిటికల్ లైఫ్ కు ఎండ్ కార్డ్ పడనుందా? అనంతరం పరిణామాలతో తెలుగుదేశం పార్టీ సమూలంగా భూస్థాపితం కానుందా? ఇదే విషయాన్ని బాబు అనుకూల మీడియాలు తేల్చిపడేశాయా? అందుకే వ్యూహాత్మకంగా వారు మౌనం పాటిస్తున్నారా? సర్వేలతో పాటు జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. చూస్తుంటే ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు బొమ్మ భారీ డిజాస్టర్ కానుందని బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని బడా సర్వే సంస్థలన్నీ జగన్ కు జైకొట్టగా ఇదే విషయాన్ని ప్రముఖ జ్యోతిష్యులు సైతం నొక్కి చెబుతున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ముద్రపడ్డ ఓ వర్గ మీడియా సైతం చంద్రబాబు విజయం సాధిస్తారని గట్టిగా చెప్పలేని పరిస్థితి. అందుకే చంద్రబాబు కూడా చడీ చప్పుడు లేకుండా సైలెంట్గా విదేశాలకు చెక్కేశారు. తాజా ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నైతికంగా తన ఓటమిని అంగీకరించిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవలే చంద్రబాబు సీఎం కావాలని బలంగా కోరుకునే ఓ వార్తా ఛానల్ వారి ఛానల్కు ఓ జ్యోతిష్యుడిని పిలిపించి చంద్రబాబు మళ్లీ విజయం సాధిస్తారని అడగ్గా కాలేరంటూ ఆయన అణుబాంబును పేల్చినంత పని చేశారు. మరో 20 ఏళ్లు జగన్కు తిరుగులేదని కుండబద్దలు కొట్టాడు. చంద్రబాబు తన పట్టు కోల్పోతున్నారని, ఇక ఆయన గెలవడం సూర్యుడు పడమర ఉదయించడం ఒక్కటే అన్నారు. ఊహించని ఈ పరిణామానికి ఆ మీడియా యాజమాన్యం కంగు తినగా టీడీపీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహంలోకి జారుకుంది. చంద్రబాబు మళ్లీ శ్రీకృష్ణ జన్మ స్థానానికి వెళ్ళక తప్పదని, అక్కడ ఆయన తన శేష జీవితం గడపనున్నారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. Please subscribe dot news.